మన ప్రభు నామం బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన శుభ్రమాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం గురించి మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. అదేంటి? మట్ల ఆదివారం, పామ్ సండే. ఇంగ్లీష్లో పామ్ సండే అంటారు. పామ్ సండే అంటే ఏంటంటే పవిత్రమైన ఆదివారం అని అర్థం అన్నమాట. పామ్ అంటే ఏంటంటే పవిత్రమైన ఆదివారం. ఈ యొక్క పవిత్రమైన ఆదివారం మనం బాగా గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 40 దినాల ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే ఒక గుడ్ ఫ్రైడేకి ముందు, గుడ్ ఫ్రైడేకి ఈస్టర్ ఈ సమయంలో ఒక 40 దినాలు ఉపవాస ప్రార్థనలు పాటిస్తుంటారు. ఎందుకు ఇలా పాటిస్తారంటే ఇది మనకి ఒక యేసుక్రీస్తు యొక్క మరణము అప్పగింపబడినప్పుడు, ఆయనకి ముందు అప్పగింపబడినప్పుడు ఒక 40 దినాలను గుర్తు చేసుకొని, ఆ యొక్క మరణాన్ని గుర్తు చేసుకొని ప్రజలందరూ ఏం చేస్తారంటే దేవునికి ఉపవాస ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళ జీవితాలు మంచి జరగాలని చెప్పేసి. కానీ ఈ దినం ఏంటంటే ఈ మట్ల ఆదివారం అనే దినం ఏంటంటే ఈస్టర్కి ముందు వారం వస్తుంది. ఈస్టర్కి కరెక్ట్గా 7 రోజుల ముందు వస్తుంది. ఈస్టర్కి ముందు వారం జరగబోయే ఆదివారాన్ని మట్ల ఆదివారం అంటారు, అంటే పామ్ సండే అంటారు. ఈ యొక్క మట్ల ఆదివారం యొక్క ప్రత్యేకమైన దినం ఏంటి మనం ఆలోచించినట్లయితే, ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము ప్రాంతంలో ప్రయాణం అవుతున్నప్పుడు, ఆ ప్రవేశిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఆ ప్రాంతంలో మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం కానీ, యోహాను సువార్త 12వ అధ్యాయం కానీ మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదవండి. ఈ యొక్క 1 నుంచి 11 వచనాల నుంచి చదివినట్లయితే అందులో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ప్రాంతంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్న ఒలీవ చెట్టు కొండ దగ్గర ఒక ప్రాంతం ఉంటుంది, బేత్పగే అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ యొక్క బేత్పగే అనే ప్రాంతంలో ఒక గాడిద పిల్ల ఉంటుంది. ఆ గాడిద పిల్లని కట్టబడి ఉంటుంది. కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్లని విడిపించుకొని తీసుకురండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ రీతిగానే ఆ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు వెళ్తే అక్కడ అడుగుతారు, ఎందుకు దీన్ని ఇస్తున్నారని అడిగితే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు సింపుల్గా ఏంటంటే, చెప్పమని చెప్తారు ఈ రీతిగా. ఏమని? అది ప్రభువు కావాలి, ఆ యొక్క ఆ గాడిద పిల్ల ప్రభువు కావాలని చెప్పేసి దేవుడు శిష్యులు చెప్పినట్లుగా శిష్యులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ గాడిని తీసుకుని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో సంతోషపరచమని ఒక ఉత్సవం జరుగుతుంది. మనం యోహాను 12:13 చూసినట్లయితే అందులో ఒక మాట ఉంటుంది, ఒక చదువుకుందాం. ఖర్జూరపు మట్టలు కట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేట వచ్చేసిన ఇజ్రాయేలు రాజు స్థితింపబడిన కాక అని కేకలు వేసి, మన ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఓషన్నా అని రాయబడి ఉంటుంది. ఓషన్నా అంటే ఏంటంటే బ్లెస్డ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్ అంటే ప్రభు పేట వచ్చేవాడు స్థితింపబడిన కాక, జయము ప్రభువు వచ్చేసిన వాడికి జయము ప్రభువు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంటుంది ఈ 13వ వచనంలో. యోహాను సువార్తలో ఆ ప్రజలు ఎందుకు అలా చెప్పగలరు అంటే లేఖనము నెరవేరినట్లుగానే జరుగుతుంది. అందుకనే లేఖన గ్రంథం, ఒక ప్రవచన గ్రంథమైన జకర్యా గ్రంథం మనం చదివినట్లయితే జకర్యా గ్రంథం 9:9 మాట ఉంటుంది. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరులను రక్షణ గలవాడినై దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చేస్తున్నాడు అని రాయబడింది. ఈ లేఖనము నెరవేరినట్లు యేసుక్రీస్తు ప్రభు ఆ యెరూషలేము ప్రాంతంలోకి వచ్చినప్పుడు కట్టబడిన గాడిద పిల్లని విడిపించి దాని మీద కూర్చొని ఆ ప్రాంతంలో వెళుతూ ఉంటారు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి జయము జయము జయమని తెలియజేస్తుంటారు. ఆ రీతిగా ఈ దినమున జరిగిన సంఘటన అనమాట. అందుకని ఈరోజు క్రైస్తవులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే మట్ల ఆదివారం జరుపుకుంటారు. ఇదంతా ఎందుకు అంటే, మనం ఒక ఆత్మీయంగా మనం అర్థం చేసినట్లయితే అక్కడ కట్టబడి ఉన్న ఆ గాడిద ఎవరు ఆ గాడిద పిల్ల ఎవరంటే ఈ లోకంలో ఉన్న సర్వ మానవుల ప్రజలు. వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉన్న బంధకాలన్నింటిలోని బంధింపబడి ఎన్నో శ్రమలు పడుతున్నట్టుగా అలాంటి దీన ప్రజలు. గాడిద దేనికి సాదృశ్యం అంటే దీనత్వానికి సాదృశ్యం. దీనత్వం ఒక దరిద్రతకు సాదృశ్యం ఆ గాడిద పిల్ల. కాబట్టి ఆ దీనత్వంలో ఉండి బంధింపబడి ఎవరైతే ఉంటారో అలాంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. దానికి సాదృశ్యంగా యెరూషలేము ప్రాంతంలోకి ఆ బేత్పగే అనే గ్రామంలోకి యేసు ప్రభు వెళ్ళి ఆ యొక్క గాడిద పిల్లని విడిపించినట్లుగా మన యొక్క జీవితాన్ని కూడా మనకున్న ఇరుకుడు ఇబ్బంది నుంచి ఆయన విడిపించడానికి ఆయన ఆసక్తి కలిగినాడు. కాబట్టి మనం ఈ దినం ప్రత్యేకంగా మనం జ్ఞాపకం తెచ్చుకోవడం ఏంటంటే, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మనకున్నాడని మనం నమ్మి యేసుక్రీస్తు ప్రభు మనందరినీ రక్షించగలరని ఆయన, ఎందుకంటే నీతిపరుడు రక్షించగలిగే దేవుడు ఆయన. కాబట్టి అలాంటి రక్షణ మనందరికీ ఆయన కల్పిస్తారు కనుక ఆయన మనం నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు మనందరిని కూడా రాబోయే దినంలో అనేక శ్రమల నుంచి, మనకున్న బంధకాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, అప్పుల బాధల నుంచి, శ్రమల నుంచి వీటన్నిటిని విడిపించి మనందరూ కూడా ఆయన ఏం చేస్తారంటే ఒక జయాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి మనకి మహిమ జయము, మనల్ని ఒక జయ జీవితం మనకు అనుగ్రహిస్తున్న యేసు నామంలో మనందరము ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ రీతిగా మనందరం కూడా యేసు ప్రభు యొక్క అడుగుజాలను మనం నడిచినట్లయితే దేవుడు మనందరినీ ఆ రీతిగా మనం దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఈ యొక్క కొద్ది మాటల ద్వారా దీవించి ఆశీర్వదించిన కాక. అవును.